ఇలా చేసిన మున్నా హర్షిత్ విల్ స్పీక్ నౌ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా వాళ్ళందరికీ. ఈ థ్యాంక్ యూలు ఎప్పుడు వెళ్తే ఈరోజు కాదు, బట్ ఇక్కడ నీ స్టేజ్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీద నేను నించోడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజ్మెంట్ సార్. అండ్ నరేష్ గారు, ఇట్స్ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు మీ ప్రెజెన్స్ అసలు ఫస్ట్ డే నాకు అంటే మీ ఫ్రేమ్ అక్కడ పెట్టగానే ఐ థింక్ మేము ఏదో పెద్ద సినిమా చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ థియేటర్లో మన సీన్కి చాలా చాలా క్రేజీ రెస్పాన్స్. ఐ హోప్ టు వాచ్ ద ఫిలిం విత్ యూ సూన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివానా సక్సెస్ మీట్ అన్నారు, బట్ ఈ ఫిలిం అన్ని సినిమాల సక్సెస్ మీట్ లాంటిది కాదు. ఇది యాక్చువల్లీ దివానా అనేది ఒక మిరాకిల్ బేబీ. అంటే ప్రతి సినిమాకి అంటే వేరే సినిమాలకి కొంచెం స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అందరం కొత్త వాళ్ళం, కానీ కసి ఉన్నోళ్ళం, ప్రతి ఒక్కళ్ళం అందరం దివానా వాళ్ళం. ఈ సినిమా యాక్చువల్లీ నేను రాసుకున్నా. లేదు అదే అనుకున్నా. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే సినిమాల్లో 3 కేటగిరీలు ఉంటాయి అనుకుంటా. చాలామంది సినిమా కాలక్షేపం కోసం చూస్తారు, కొంతమంది సినిమానే బతుకుతారు, కొంతమందికి సినిమానే వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఒక రీజన్. మా శ్రీకాంత్ అన్నలాగా. ఇది ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. అంటే కొత్త వాళ్ళు తీసిన సినిమా 1 వీక్ తర్వాత కూడా 70% ఆక్యుపెన్సీ ఉందంటే అదే మా సక్సెస్. నా ఫస్ట్ సినిమా సమంత మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు, మీ అందరికీ తెలుసు. నా సెకండ్ సినిమా సమంత మ్యామ్తోనే రిలీజ్ అవుతున్నా అని చెప్పంగానే ఫస్ట్ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ ఆలోచిస్తే అది కూడా ఒక సక్సెస్సే. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ముందు దివానా అనే ఒక సినిమా ఇప్పటిదాకా ఈ వీక్ దాకా నడుస్తుంది, నిలబడ్డదంటే అది మన సక్సెస్సే. అండ్ దివానా 1 second. ఎస్. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఎంత ఓన్ చేసుకున్నారో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారు, ఎమోషనల్గా ఏడుస్తారని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారో అది వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు, చాలా సినిమా సో ఐ థింక్ అది కూడా మా సక్సెస్సే. అండ్ మేము ఈ సినిమా 19th రిలీజ్ అని చెప్పి కాలేజీలో తిరిగి మొత్తము రోడ్ల మీద తిరిగి అంత ప్రమోషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో మా సినిమా 20th రిలీజ్ అయింది. అయినా కూడా 1 వీక్ వరకు ఇంకా నడుస్తుందంటే అది మా సక్సెస్సే. అండ్ ఈ సినిమా మేము అనుకున్నట్టు కొన్ని చోట్లల్లో మార్కెటింగ్ ప్రాపర్గా కాలేదు, అదే ఉన్నాయి కంప్లైంట్స్. కానీ సినిమా బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక 10 మందికి రిఫర్ చేసి ఈ సినిమా చూడాలి అని జనాలే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళరు. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ ఈ సినిమా ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ఇదంతా క్రేజీ ఉంది. కానీ అయినా జనాలు ఎక్కడ ఈ ట్విస్ట్ బయట పెట్టలేదు. అండ్ జనాలు అందరూ ఈ సినిమాని కాపాడుతున్నారు. ఈ సినిమా వేరే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్విస్ట్ గురించి ఎక్కడ చెప్పట్లే. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ నేను చాలా జెన్యున్లీ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, ఆల్ ద లవ్ దట్ ఐఎమ్ గెటింగ్. కానీ ఒక్క విషయంలో చిన్న బాధ అయింది. నాకు మెసేజ్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్తే అలౌ చేయలేదని నాకు కొంతమంది మెసేజ్ పెడితే నాకు చాలా బాధ అయింది. అంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే సినిమానే బతుకుతారు ఉన్న వాళ్ళకంటే సినిమా ఒక కాలక్షేపంగా చూసే వాళ్ళే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. ప్రతి ఒక్కరు, ప్రతి ఆడియన్స్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఈ సక్సెస్ నేను చాలా అంటే ఇలాంటి సక్సెస్ చాలా రేర్గా వస్తుందని ఫీల్ అవుతా. ఎందుకంటే జనాలు ఎంత ఓన్ చేసుకున్నారంటే నేనేదో గొప్ప సినిమా అని చెప్పట్లేను, కానీ ఒక శివ లాంటి సినిమానో, ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమానో, ఇలాంటి సినిమాలు ఏదో పెద్ద పెద్ద ప్రమోషన్ల వల్లనో లేకపోతే పెద్ద పెద్ద సినిమా వాళ్ళ వల్లనో ఏది హిట్ కాలేదు. జనాలు వీటిని నచ్చి ముందు తీసుకెళ్ళారు కాబట్టి హిట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దివానా ఈజ్
ఒక డిఫరెంట్ స్కేల్లో వన్ సచ్ ఫిలిం, అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ టు ఆల్ మై దివానాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థియేటర్లో వెళ్ళి చూడండి ఈ సినిమా, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిత్. చిట్టీలు ఇచ్చి ప్రేమ అక్కడ చెప్పి ఇక్కడ కూడా చిట్టి ఉంది.